దేవుని ప్రజలారా, యెహోవాను సన్నుతించండి, ఆయనను స్తుతించి ఆరాధించండి. మన అనుదిన జీవితములో మనం కానీ, మనకు ప్రియమైన వారిని కానీ చిన్న చిన్న కార్యాల్లో విజయం సాధించినప్పుడు మెచ్చుకుంటూ ఉంటాం. మనం మనకిష్టమైన వారిని, జన సమూహాల్ని ఆకర్షించే పలు వస్తువుల్ని గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని విశ్వసిస్తూ దేవుని బిడ్డలమని చెప్పుకొని మనం మన చేతులు పట్టుకొని నడిపిస్తున్న దేవుని ఎంత మట్టుకు కొనియాడుతూ ఉన్నామని మనము పరిశోధించుకోవాలి. అనుదినం దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ జీవించిన దావీదు లాంటి ఉత్సాహపరుడైన మరొక వ్యక్తిని దేవుని గ్రంథములో చూడము. ఇశ్రాయేలు సింహాసనంపై ఆసీనుడైనప్పుడు కూడా ఒకనాడు అందరి చేత ఉపేక్షింపబడిన ఒక గొర్రెల కాపరిగా ఉండేవాడినని, తనకు ఆ సింహాసనం ఇచ్చినది దేవుడే అని మరువలేదు. ఆ పూర్వకాలపు జ్ఞాపకాలు అతని మనస్సు నుండి చెరిగిపోలేదు. కనుక అతను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ వచ్చాడు. తరువాత కాలంలో తన సింహాసనాన్ని కోల్పోయి యోధా ఎడారుల్లో తిరుగులాడుచున్న సమయాల్లోనూ దేవుని స్తుతించి మహిమపరిచిన దావీదు దేవుని జనానికి గొప్ప మాదిరి అయ్యాడు. తన పరిపాలన ప్రారంభంలో నారతో నేయబడిన ఎఫోదును మాత్రము ధరించి తాను ఇశ్రాయేలు రాజు అన్న సంగతి మరచి దేవుని మందసం ముందు శక్తి కొలది నాట్యమాడిన దావీదు ఆసక్తిని చూడగలం. 2వ సమూయేలు 6వ అధ్యాయము 14-16 వాక్యములో. కీర్తనలలో 146, 150 కీర్తనల్లో యెహోవాను స్తుతించండి అనే ఆహ్వానం వెనుక ఉన్న ఆవశ్యకతను మనం గమనించగలం. సూర్య చంద్రులు నక్షత్రాలు ఈ ప్రపంచమంతా దేవుని స్తుతించండి అని ఆజ్ఞాపించిన దావీదు వాయిద్యాలతోనూ నాట్యముతోనూ దేవుని కీర్తించండి అని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. 148వ కీర్తనలో 3వ వాక్యము నుండి 149వ కీర్తనలో 3వ వాక్యం వరకు చూడగలం. అంతేకాక నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని కీర్తన 34వ అధ్యాయము 1వ వాక్యము ద్వారా దావీదు మనకి చెబుతున్నాడు. దేవునిపైన విశ్వాసముంచి ఆయన్ని ఆశ్రయించే వారందరూ దావీదులో అత్యున్నతుడైన దేవుని స్తుతించి కీర్తించగలగాలి. అప్పుడే మనము దేవునిని ఆనందపరచగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.